Video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు వచ్చేసి మనమైతే హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ అయితే ఆడబోతున్నాము. అది కూడా క్లాక్ టవర్ మ్యాప్ లో. అండ్ పార్టిసిపెంట్స్ గురించి చూసుకుంటే నోబితా, షిన్చాన్, డోరేమోన్ అండ్ అలానే మీకు ఎంతో ఇష్టమైన ఫ్రీ ఫైర్ కింగ్ అయిన యాడమ్ అండ్ అలానే గ్రీన్ ఎల్క్ బాబాయ్ అండ్ అలానే బీజిఎంఐ పబ్జి కింగ్ అయిన విక్టర్. కానీ ఇది వచ్చేసి మామూలు హైడ్ అండ్ సీక్ కాదనమాట. ఈ రోజు మనము హైడ్ అండ్ సీక్ గేమ్ లో ఓడిపోతే గ్రాండ్ పా చేతిలో ఫినిష్ అయిపోతాం ఇంకా. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఓషన్ మధ్యలోనైతే క్లాక్ టవర్ మ్యాప్ నైతే పెట్టింది గ్రానీ ఉన్న గ్రాండ్ పా. సో ఈ రోజు హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ స్టార్ట్ చేసే ముందు మీరైతే ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, గ్రాండ్ పా అయితే ఎంత ఎదురు చూస్తున్నారో. మేము వెళ్ళి దాచుకోగానే మమ్మల్ని వచ్చి చితక్ కొట్టడానికి. సరేలే ఫస్ట్ అయితే దాచుకుందాము. ఇది వచ్చేసి మన క్లాక్ టవర్ మెయిన్ బిల్డింగ్ కదా. ఈ సోఫా వెనక దాచుకుందామా? ఎలా ఉంటుంది ఈ సోఫా వెనక దాచుకుంటే? ఇదిగోండి, ఇలా దాచుకుంటే కానీ దొరికిపోతానబ్బా. ఈ గ్రాండ్ పాకి చాలా శక్తులు వచ్చాయంట. మన లెస్టర్ ని కూడా కిడ్నాప్ చేసింది కదా లాస్ట్ వీడియోలో. అయ్యో కింద పడిపోయాను. ఓ షెట్ మ్యాన్, ఏంట్రా బాబు, క్లాక్ టవర్ మెయిన్ బిల్డింగ్ పైకి పోదాం అనుకున్నాను కానీ కింద పడిపోయాను. సరేలే, కానీ ఎక్కడ దాచుకుందాం అబ్బా? ఇంట్లో వస్తువులు అయితే కొన్ని ఉన్నాయి. సోఫాలు వెనక దాచుకుందామంటే ఆ గ్రానీకి అయితే ఈజీగా దొరుకుతాను. కానీ వెయిట్ ఏ సెకండ్, ఏంటిది? సముద్రం నీళ్ళు ఏంట్రా బాబు, క్లాక్ టవర్ మ్యాప్ మధ్యలోకి వచ్చేసాయి. అయ్యయ్యో అబ్బాయి, గ్రాండ్ పా పవర్ చాలా పెరిగిపోయినట్టున్నారా బాబు. ఒక్కసారి మనమైతే టెస్ట్ చేద్దామా? మనము ఈ సముద్రంలో అంటే ఇక్కడ పడుకుందాము. సముద్రం అలలు మనల్ని సముద్రంలోకి లాక్కెళ్తాయా? ఒక అల అయితే వస్తుంది, చెక్ చేద్దామా? కానీ ఎందుకురా బాబు, మనము హైడ్ అండ్ సీక్ కాంపిటీషన్ మధ్యలో ఇవన్నీ ఎందుకురా మనకి? సో ఎక్కడ దాచుకుందాం అబ్బా? ఇంట్లలో దాచుకుంటే ఈజీగా దొరుకుతాను. చెట్ల వెనక దాచుకున్నా ప్రతిసారి దొరుకుతూనే ఉన్నాను. కానీ ఈసారి మాత్రం చాలా స్పెషల్ ప్లేస్ లో దాచుకుంటున్నాను, అది కూడా ఓపెన్ లో. కానీ ఇక్కడ దాచుకుంటే సముద్రపు అలలు నన్ను లాక్కెళ్తాయి. ఎలారా బాబు? ఏం పర్లేదు, సముద్రపు అలలు పైకి రావట్లేదు అనుకుంటాగా. వస్తున్నాయా? ఇక్కడ వస్తాయి అనుకుంటా. సర్లే, ఇక్కడైతే దాచుకుందాము. ఓరి దేవుడు, వచ్చేస్తున్నారా బాబు. కొంచెం పైకి వెళ్ళి దాచుకుందాం, ఆగండి. ఒక చిన్న ఆలోచన నాకు టచ్ అయినా కూడా నేనైతే సముద్రంలోకి వెళ్ళిపోతాను. అంత రిస్క్ అయితే నేను తీసుకోవాలనుకోవట్లేదు, అందుకే ఇక్కడ దాచుకుంటున్నాను. మీరైతే ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? అమ్మయ్య, నాకైతే ఛాన్స్ అయితే వచ్చింది. నేను ఇప్పుడు పోయి దాచుకుంటాను. అరే ఫ్రీ ఫైర్ ఆడాము, నాకు ఏదైనా ప్లేస్ చెప్పొచ్చు కదరా. వాడేమో చెప్పట్లేదు, కానీ ఈ గ్రాండ్ పా గని పడిద్దాము. అమ్మయ్య, గ్రాండ్ పా గని పడేశాను. సారీ గ్రాండ్ పా, నాకు తెలియకుండా టచ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ దాచుకోవాలి నాకు అర్థం కావట్లేదే. ఈ సూపర్ స్టార్ షిన్చాను ఇంత పెద్ద క్లాక్ టవర్ లో ఎక్కడ దాచుకోవాలబ్బా? ఏదైనా సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయా? నాకు తెలీదు. నేను క్లాక్ టవర్ మ్యాప్ లో చాలా సార్లు ఆడాను, కానీ సముద్రం అలలు కూడా వస్తున్నాయి కదా. కానీ ఏంటబ్బాయి బ్లూ కలర్ డబ్బా? కొంప తీసి ఇది వచ్చేసి గ్రెనేడ్ ఏంటి? దాన్ని కొడితే పలుకుతుంది అనుకుంటా, పేలిపోతే వాము. ఎందుకురా బాబు, మనకి అక్కడ దాచుకుందాం అబ్బా. ఈ ఇంట్లో దాచుకుందామా? ఏంటిది? ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. అమ్మయ్య, ఎండ కొడుతుంది, థమ్స్అప్ తాగుతాను. ఏంటిది ఓపెన్ కావట్లేదు? ఓపెన్ కావే. అరే యార్, ఏంటబ్బా, లాకేసి ఉందనుకుంటా. ఆ గ్రానీ ముసల్దే ఫ్రిడ్జ్ కి లాకేసినట్టుంది. మీరైతే ఈ వీడియోకి లైక్ చెప్పొతే లైక్ అయితే చేసుకుని కామెంట్ సెక్షన్ లో #సూపర్ స్టార్ షిన్చాన్ అని కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడు ఎక్కడ పోయి దాచుకోవాలి నేను? ఇక్కడేంటారు బాబు, ఇంత అలలు వస్తున్నాయి. సరేలే, అలలు వస్తాయి నాకేంటి, ఏదొస్తాయి నాకేంటి. ఇక్కడైతే ఒక చిన్న ఇల్లు ఉంటుంది కదా, అందులో పై దాచుకుందాం, ఆగండి. ఇదిగోండి, ఇక్కడ చూసారా? ఇక్కడ వచ్చేసి ఇది స్టవ్, వాషింగ్ మిషన్ నాకు తెలియదు, కానీ దీనిపైన అయితే దాచుకున్నాను. మీరైతే లైక్ చేసుకోండి. ఇక్కడ గ్రానీ వచ్చినా నేను అసలే దొరకను, ఎందుకంటే నేను చాలా పొట్టిగా క్యూట్ గా ఉన్నాను కదా. మీరైతే లైక్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, సరేనా? వచ్చేతాను. నేనే ఫ్రీ ఫైర్ కింగ్ యాదమ్ బాబాయ్ని. ఓ గ్రాండ్ పా, నేను పోయి దాచుకుంటాను. ఇప్పుడు నన్ను కొట్టారనుకో, నీ పని చెప్తా, నాగండి. ఇప్పుడు నేను ఎక్కడ దాచుకుంటానంటే, నేను క్లాక్ టవర్లో ఎక్కడైనా దాచుకోగలను, ఎందుకంటే నేనే ఫ్రీ ఫైర్ కింగ్ కదా. కానీ ఎంత తప్ప అయితే అంతే. వామ్మో, సముద్రపు నీళ్ళు మొత్తము లోపలికి వస్తుంటాయంటే ఈ గ్రాండ్ పా అసలు ఎక్కతుందొచ్చారో అంట. అదేలే, నేను ఎక్కడ దాటుకోవాలో నాకేమో అర్థమే కాదు. ఇప్పుడు ఎక్కడ దాటుకోవాలి? సరేలే, ఇంట్లలో దాటుకుంటాను. ఎక్కడ దాటుకోవాలబ్బా? అదితే ఎంతదే? వామ్మో, ఎంతది? ఇంత నీళ్ళు వస్తుంటున్నాయే. నేను ఎత్తు కూడా ఫ్రీ ఫైర్ లో ఎంతగానో నీళ్ళే చూడలేదు. సరేలే, ఇక్కడ
ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఈ అండర్ గ్రౌండ్లో అమ్మయ్య ఇక్కడైతే ఒక బస్సు అయితే ఉంది. ఈ బస్సు వెనక దాచుకుంటాను. నాకైతే స్థలం అయితే దొరికెత్తుంది. నేను ఇప్పుడు ఈ బస్సు వెనక దాచుకుంటాను, సరేనా? ఇక్కడ దాచుకుంటాను. మీరైతే ఈ వీడియోకి లెక్క తెచ్చుకోకపోతే లైక్ అయితే తెచ్చుకోండి, అండ్ సబ్స్క్రైబ్ తెచ్చుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే తెచ్చుకోండి, సరేనా? ఈ గ్రీనల్ కి పవర్స్ లేవు కాబట్టి మీరు బ్రతికారు గ్రాని గ్రాండ్పా. లేకపోతే నా చేతుల్లో ఎప్పుడో పచ్చడైపోయేవారు. నా దగ్గర ఉంది ఒకటే ఒక పవర్, ఇదే సూపర్ జంప్ అన్నమాట. సరేలే, ఈ మెయిన్ బిల్డింగ్ ఉంది కదా, దీనిపైన దాచుకుందామా? ఒక్క నిమిషం ఆగండి, అటు సైడ్ వెళ్ళి దాచుకుంటాను. కానీ ఈ గ్రానీ గ్రాండ్పా చూసినట్టున్నారే, వద్దులే, వేరే దగ్గరికి వెళ్ళి దాచుకోవడానికి ట్రై చేద్దాము. చూసేసినట్టున్నారులే, ఇక్కడ నుంచి టెస్ట్ చేద్దాము, అంటే ఎక్కడ దాచుకుందామని. కానీ ఏంటబ్బా జారిపోతుంది. ఓ వామ్మో, ఏంటబ్బా కింద పడినాడు, మీరు కొట్టుకున్నాను. నవ్వకండి, ఏంటి మీరు ప్రతిసారి నవ్వుతారు నేను కింద పడ్డప్పుడు. సరేలే, ఇక్కడ ఇంకొక మెయిన్ బిల్డింగ్ అయితే ఉంది కదా, దీనిపైకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. కానీ అరే వెళ్ళలేకపోతున్నా. నాకైతే ఒక ఐడియా అయితే వచ్చేసింది. అరే ఇక్కడ చిన్న బిల్డింగ్ ఉంది కదా, దీని మీదకైతే వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికైతే దూనికేస్తాను. అమ్మయ్య, మీరైతే ఈ వీడియోకి ఇంకా లైక్ చెబితే లైక్ అయితే చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజు ఆ గ్రానీ గ్రాండ్పా చేతిలో అస్సలే దొరకను నేను. లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో. ఇక్కడే దాచుకుంటాను నేను. ఇంకా మీరు ఇద్దరు జాగ్రత్త, నేను వెళ్ళి దాచుకుంటాను. కానీ నేను అంతకంటే ముందు తీటసించాను కానీ వెతకాలి. వానికి నేను ఒక గ్యాజెట్ ఇవ్వబోతున్నాను నేను ఇప్పుడు. కానీ తీటసించాను గాడు ఎక్కడ దాచుకున్నాడో ఏంటో. వాడికి ఏం గ్యాజెట్ ఇవ్వబోతున్నానంటే, కానీ ఆగండి, ఇక్కడ ఎవరో ఉన్నారు. మన ఆడమ్ బాబాయ్ సించాన్ గారు ఇక్కడ దాచుకున్నాడో తెలుసా? నాకు తెలీదు. అరే మన ఆడమ్ బాబాయ్కి కూడా తెలియదంట. సరేలే, ఇప్పుడు నేను ఎందుకు గ్యాజెట్ ఇవ్వబోతున్నానంటే, ఈ గ్రానీ గ్రాండ్పా ఏం చేయబోతున్నారో మీకు తెలుసా? అసలు దొరికిన వాళ్ళందరినీ చంపేయబోతున్నారు. అందుకే సించాన్ గారికి నేను ఒక గ్యాజెట్ ఇస్తే వాడు మా అందరినీ కాపాడతాడు ఎలాగోనో చేసి. అందుకే బ్లాక్ మమ్మీకి ఇయ్యను. బ్లాక్ మమ్మీ భయపడతాడు, మన సించాన్ గడే భయపడాడు. అందుకే వాడికి గ్యాజెట్ ఇస్తాను. కానీ ఈ తీట సించాన్ గడు ఎక్కడున్నాడబ్బా? అరే నేను కింద పడ్డాను, ఏం పర్వాలేదులే. ఈ తీట సించాన్ గానికి నేనైతే గ్యాడ్జెట్ ఇస్తాను. ఆగండి, మీరైతే ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే లైక్ తీసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫాస్ట్ గా. నాకెందుకు మన పొట్టోడు ఎందులోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అరే తీట సించాను, ఎక్కడున్నారా? అదిగోండి ఇక్కడే ఉన్నట్టున్నాడు. అమ్మే దొరికిస్తావురా. ఏంట్రా డోరేమాన్, నేను ఆల్రెడీ ఇక్కడ దాచుకున్నాను, నువ్వు వెళ్ళి వేరే దగ్గర దాచుకో. అరే నేను అందుకు రాలేదురా. ఒకవేళ గ్రాని మనల్ని అందరినీ ఏదైనా చేసిందనుకో, నువ్వైతే నేను ఇచ్చిన గ్యాజెట్ తో మా అందరినీ కాపాడాలి, సరేనా? ఏంట్రా డోరేమాన్, ఇది గన్న పిస్టలా? ఏంట్రా కొంచెం విచిత్రంగా ఉందే. అది తీటసించాను, మా లైఫ్ అంతా నీ మీదనే ఉందిరా. ఇప్పుడు నువ్వే మా అందరినీ కాపాడాలి. సరేలే, నేను వెళ్ళి దాచుకుంటాను. ఫ్రెండ్స్, మీరందరూ కమెంట్ సెక్షన్ లో ఆల్ ద బెస్ట్ డోరేమాన్, ఆల్ ద బెస్ట్ షించాన్ అని కమెంట్ చేయండి. నాకైతే చాలా భయంగా ఉంది. సరేలే, నేనైతే ఇక్కడ దాచుకుంటాను. ఇక్కడ నీడ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ దాచుకున్నాను. ఏమవుతుందో ఏంటో నాకు చూస్తుంటేనే భయంగా ఉంది. ఈ పబ్జి కింగ్ విక్టర్ ని ఇక్కడికి పట్టుకొచ్చారేంటి? సరేలే, నేను ఎక్కడైనా దాచుకుంటాను. ఈ గ్రాని అంట, ఈ గ్రానికి శక్తులు ఉండవు, ఏమీ ఉండవు నాకు తెలుసు. నేను ఎక్కడ దాచుకోవాలి? సరేలే, ఎక్కడో అక్కడ దాచుకుందాము. నా స్పెషాలిటీ ఏంటో తెలుసా? నా పేరే విక్టర్. నేను పబ్జిలో BGMIలో కింగ్ అన్నమాట. నాకు చాలా హెల్త్ ఉంటుంది, నన్ను ఎంత కొట్టినా నాకు ఏమీ కాదు. సర్లే, అది పక్కకు పెట్టుకుంటే నేను ఎక్కడ దాచుకోవాలో అర్థం కావట్లేదే. ఇక్కడ అరే ఏదో ఉందే ఇక్కడ. అరే ఇది టీవీ అనుకుంటా కదా. ఇక్కడ పడుకొని మంచి విశ్రాంతి తీసుకుంటా, టీవీ చూద్దామా? కానీ ఇది బొమ్మ టీవీయా? అరే అనుకున్నాను ఇది బొమ్మ టీవీ అనుకొని, కానీ నిజంగానే ఇది బొమ్మ టీవీనే. సరే కానీ ఇప్పుడు ఎక్కడ దాచుకుందాము? ఇక్కడ ఇన్ని చెట్లున్నాయి, అండ్ అలానే ఇక్కడ సముద్రపు నీళ్ళు కూడా వస్తున్నాయి. ఏంటో ఏమో, మా పబ్జీలోనే బాగా ఉంటుంది. ఈ ఫ్రీ ఫైర్ ఏంటో. మీరు ఫ్రీ ఫైర్ ఆడతారా లేకపోతే పబ్జీ ఆడతారా? కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గోడ అయితే ఎక్కాను, ఈ గోడ మీద నుంచి ఆ ఇంటి మీదకి దునకగలుగుతానా? అరే దునకలేకపోయానే. కానీ ఎక్కడ దాచుకోవాలి అర్థం కావట్లేదు నాకు. సరేలే, ఎక్కడో అక్కడ దాచుకుందాము. ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఈ చెట్టు వెనక దాచుకుందామా? అదే చెట్టు వెనక దాచుకుందాంలే. ఈ చెట్టు వెనక చాలా అద్భుతమైన ప్లేస్ అయితే ఉంది కదా. ఒకవేళ గ్రాండ్పా నన్ను చంపడానికి వస్తే నేనే రిటర్న్గా వాళ్ళని చంపేస్తాను. అరే నాకు ఛాన్స్ వచ్చింది, కానీ నేను ఎప్పుడు దాచుకోవాలి ఎక్కడ దాచుకోవాలో నాకే తెలీదు, ఎందుకంటే నేనే పెద్ద సోదిగాన్ని. అరే ఈ నోబితాకి ఎప్పుడైనా ఆలోచించుదామన్న టైంలోనే బ్రెయిన్ అయితే అసలే పనిచేయదు.
నేను ఎక్కడ దాచుకున్నా నేను దొరికిపోతానని అది నాకు కూడా తెలుసులే కానీ అరే రే ఏంటిది సముద్రం పక్కనే ఉంది ఒకసారి వెళ్ళొద్దాం ఆగండి సముద్రంలో చేపలు ఉంటాయనుకుంటా ఒకసారి నేను వెళ్ళి చూస్తాను ఆగండి ఒకవేళ ప్లేస్ ఇక్కడే బాగుంటే ఇక్కడే దాచుకుంటాను ఒక్క నిమిషం అసలు ఇది ఎంత లోతుగా ఉంటుంది నేను చెక్ చేయబోతున్నాను ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది కానీ వెళ్తాను ఏం పర్లేదులే అమ్మయ్య లోపలికైతే వచ్చేసాను కానీ అరే రే ఇక్కడ చాలా లోతుగా ఉంది వామ్మో నాకు చాలా భయం వేస్తుంది అరే పైకి పోవాలి అమ్మయ్య వామ్మో సముద్రపు నీళ్ళంటే ఇంత భయంకరంగా ఉంటుందా వామ్మో మీరు కూడా ఎప్పుడు కూడా ఇలా అలల దగ్గరకైతే వెళ్ళకండి ఎందుకంటే సముద్రపు నీళ్లు మిమ్మల్ని లోపలికి లాక్కెళ్తాయి అందుకే ఇప్పుడు వచ్చేసి నేను సముద్రం దగ్గర అయితే దాచుకోవాలని అసలు అనుకోవట్లేదు చూస్తున్నారా ఇక్కడ సముద్రపు అలలు బయటికి వచ్చి మరి నన్ను లాక్కెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి నేను వచ్చేసి చాలా తడిసిపోయానే ఎక్కడ దాచుకుందాము వరే రే 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 ఈ సముద్రపు అలలు చూసారా నన్ను ఎలా ట్రై చేస్తున్నాయో లోపలికి లాక్కపోవడానికి సరేలే ఈ ఇంట్లో ఏదో కొంచెం చల్లగా ఉంటుంది అనుకుంటా కదా లోపల దాచుకుందాం మనం ఎందుకు బయట ఎండలో ఉండాలి ఈ ఇంట్లో బెడ్ ఉందా అరే రే అమ్మయ్య బెడ్ అయితే ఉంది కదా ఈ బెడ్లో పడుకుందాము ఎందుకంటే నాకు చాలా అలసటగా ఉంది ఇక్కడ నుంచి ఆ గ్రాండ్ పా వాళ్ళు వచ్చి నన్ను పట్టుకోవడానికి ట్రై చేసినా కూడా నాకు అవుపిస్తుంది అందుకే ఈ బెడ్లో పడుకుందామని అనుకుంటున్నాను కానీ ఈ బెడ్లో పడుకుందాము ఎందుకంటే ఇక్కడ డోర్ ఉంది కదా మంచిగా చూస్తాను ఇక్కడ నుంచి అబ్బా ముడ్డి దురదలేస్తుందే నేను ఇక్కడే పడుకొని చూస్తానన్నమాట గ్రాండ్ పా వస్తున్నారని చెప్పేసి మీరైతే ఈ వీడియోకి లైక్ చెప్పేది లైక్ అయితే చేసుకోండి ఫస్ట్ ఈ గ్రాండ్ పా ముసలోని వేస్ట్ గా పట్టుకొచ్చినట్టున్నానే నా పర్వంతా పోతుంది ఒక్క వేపెన్ కూడా పట్టుకురాలేదు అందుకే వాడిని కోమలోకి పంపించేశాను ఇప్పుడు క్లాక్ టవర్ లో అందరినీ అంతకంటే ముందు ఇక్కడ ఏదో ఉంది దీన్ని పలగొట్టడానికి ట్రై చేద్దాం ఆగండి కానీ ఏంటిదాయే పలకట్లేదే ఇప్పుడు దొరికిన వాళ్ళు దొరికినట్టే అందరినీ చంపేస్తాను దీనిపైన ఇంతమంది గ్రీన్ హెల్క్ పోయాడు కదా వెళ్ళి చెక్ చేస్తాను గ్రీన్ హెల్క్ ఎక్కడున్నావా కింద పడ్డాను నేను ఎక్కడి నుంచి పడ్డా నాకు ఏమీ కాదు ఎందుకంటే నేనే గ్రాని దయ్యాని కాబట్టి ఫస్ట్ అయితే ఇటు సైడ్ వెళ్ళి చెక్ చేయబోతున్నాను ఈ రోజు అందరినీ దొరికినట్టే అందరినీ చంపేబోతున్నాను ఏంటది ఎవరు వెనక చెట్టానికి దాచుకున్నట్టు నాకు అనిపించింది ఒక్క నిమిషం ఎవరది అయిపోయారు నా చేతిలో విక్టర్ బాబాయ్ చచ్చావు నా చేతిలో ఇదిగా తీసుకో చచ్చిపోయాడు నా చేతిలో ఏంటిది మళ్ళీ లేచాడేంటి ఏంటిది మళ్ళీ లేచాడేంటి వీడు చచ్చిపో అదే కొడుతుంటే లేస్తూనే ఉన్నాడే వీడు ఎంత స్ట్రాంగెస్ట్ నాకు అర్థమవుతుంది వీడికి ఏదో సూపర్ పవర్స్ ఉన్నట్టని నాకు అనిపిస్తుంది వీడిని ఇలా కాదు బయటికి పట్టుకపోయి చంపేస్తాను నిన్ను పట్టుకొని బయటికి తీసుకుపోతున్నాను ఇప్పుడు వీడు ఎవడో కానీ చాలా స్ట్రాంగెస్ట్ అనిపిస్తుంది ఫ్రీ ఫైర్ లో కంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు వీడు పడేశాను మళ్ళీ లేచాడేంటి వీడు అయిపోయాడు ఎటుపోతున్నావు చచ్చిపోరా నా చేతిలో చచ్చిపోయావు చావురా ఎంత కొట్టినా చావట్లేదేంటి వీడు ఇప్పుడు చచ్చిపోతాడు నా శక్తులతో వాడికి మంటలు అంటిపించాను కానీ సముద్రపు నీళ్లు అదే ఆరిపేశాయి వీడిని ఎలా చంపాలో నాకు అర్థం కావట్లేదే ఎంత కొట్టినా కూడా చావట్లేదు ఇప్పుడు 10-20 దెబ్బలు కొడతాను ఆగండి ఒక్క నిమిషం చచ్చిపోయాడా చావలేదా మళ్ళీ లేచాడు వీడిని ఇలా అయితే కాదు సముద్రంలో పడేస్తాను సముద్రంలో చాలా సొర చేపలైతే ఉంటాయి కిల్లర్ వేల్స్ అయితే ఉంటాయి చావురా సొర చేపలు వచ్చి వీడిని తినేస్తాయి సరేలే ఇప్పుడు వెళ్ళి వేరే వాళ్ళని వెతుకుదాము ఎవరది అక్కడ ఎవరు దాచుకున్నారు నా ఫోన్ లో జూమ్ చేసి చూస్తాను ఆగండి మీ బ్లక్ మామయ్య నాకు దొరికిపోయాడు పాపం ఈ రోజు మీ బ్లక్ మామయ్యని ఎలా చంపేస్తాను మీరే చూడండి ఎంత చిత్రహింసలు పెట్టావు నన్ను చచ్చిపోరా బ్లక్ మామయ్య
సముద్రం లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇంకా చాలేదా? మళ్ళీ ఇంకొక దెబ్బ కొట్టాను, అయినా చావట్లేదు. కానీ ఏం పర్వాలేదు, సముద్రంలో చేపలుంటాయి కదా, నిన్నే తినేస్తాయి. సరేలే, ఇప్పుడు ఎవరిని వెతకాలి? ఎక్కడున్నారు? వస్తున్నా, నాగండ్రా, అందరిని చంపేస్తాను. ఈ గ్రీన్ ఎల్క్ పైకి వెళ్ళి దాచుకుంటాడు, నాకు తెలుసు. ఏదో ఒక బిల్డింగ్ మీద దాచుకున్నట్టు నాకెందుకు అనిపిస్తుంది. అది ఇదేనా? ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. ఇది కాదన్నమాట, ఇక్కడ లేడు. అంటే వేరే బిల్డింగ్ లో ఉన్నాడు. ఇక్కడ షించాన్ గాడు ఉన్నాడా? ఇక్కడ షించాన్ గాడు కూడా లేడా? నాకు ఇప్పటి వరకు ఓన్లీ ఇద్దరు మాత్రమే దొరికారు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం, ఈ ఇంట్లో ఎవరైనా దాచుకున్నారా? దొరికేశావు నోబితా. మమ్మీ నేను స్కూల్కి పోను, ఈరోజు పడుకుంటాను. ఇక్కడ మీ మమ్మీ ఎవరున్నారా? వీడు నిద్రలో మాట్లాడుతున్నాడు. అయిపోయావురా నా చేతిలో. చచ్చిపోతావా? సరేలే, చచ్చిపో, నా చేతిలో చచ్చిపో. వీడేంటి మళ్ళీ కింద కూడా పడుకున్నాడు? ఇంత సోమరిపోతులాగానే ఉన్నాడే. చచ్చిపోరా, చచ్చిపోరా. అద్దిగండి, చచ్చిపోయాడు. నా ఖాతాలోకి ముగ్గురైతే చేరారన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఆ ఫ్రాంక్లిన్, చిచి చిచి కాదు, ఫస్ట్ వచ్చేసి ఆ పబ్జి కింగ్ విక్టర్, తర్వాత ఆ బ్లాక్ మామయ్య, తర్వాత ఈ నోబితా. ఇక్కడ ఎవరు దాచుకున్నారు? ఆపిచ్చారు. ఈ బస్సు వెనక ఎవరో బకరా అయితే దాచుకున్నారు. ఇప్పుడు వీన్ని కూడా చంపేబోతున్నాను. మీకు ఎంత ఇష్టమైన ఫ్రీ ఫైర్ కింగ్ ఆడమ్ బాబాయ్ దొరికేశాడు. అంటే ఇప్పుడు ఇంకొక వ్యక్తిని కూడా చంపేశాను. ఇంకా ఎంత మంది ఉన్నారా? ఇంకా ముగ్గురే అనుకుంటా. ఎవరెవరంటే షించాన్, డోరేమాన్, గ్రీన్ హల్క్. వీళ్ళు ముగ్గురు దొరికితే అందరూ దొరికేసినట్టే. అందరిని చంపేస్తాను. ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది, నాకు స్మెల్ వస్తుంది. డోరేమాన్ దొరికేశాడు. అయిపోయావు డోరేమాన్, చచ్చిపో, చచ్చిపో. అరే కీటసించాను, వెళ్ళి దాచుకోరా, ఈ గ్రానీ నన్ను చంపేస్తుంది. ఏంటి డోరేమాన్ నీ వాయిస్ వచ్చినట్టే వచ్చింది? కొంపదీసి ఆ గ్రానీ డోరేమాన్ నిన్ను చంపేస్తున్నాయి ఏంటి? ఒక్క నిమిషం నేను చెక్ చేస్తాను. ఇక్కడ నుంచే వచ్చింది ఆ వాయిస్. అమ్మ, ఈ గ్రానీ మన డోరేమాన్ నేనే చంపేసినట్టుంది. అరే, కనీసం మన ఆడమ్ బాబాయ్ నన్ను కాపాడుతాను. నేను ఇక్కడే కదా మన ఆడమ్ బాబాయ్ దాచుకున్నాడు. వస్తున్నాను. అరే, మన ఆడమ్ బాబాయ్ని కూడా చంపేసిందా? ఈ గ్రానీ ఎంతమందిని చంపిందో ఏంటో. అమ్మో, ఆడమ్ అంకుల్ కూడా చచ్చిపోయాడు. సరేలే, నేను ఇక్కడ దాచుకుంటాను. ఇదేదో గ్యాడ్జెట్ ఇచ్చాడు కదా, గ్రానీ మళ్ళీ వస్తే దాన్ని చంపేస్తాను. డోరేమాన్ షించానికి ఏదో మెసేజ్ చెప్పాడు. అంటే ఆ షించాన్ గాడు ఇందులోనే దాచుకున్నాడు. ఎక్కడికి పోయాడు? ఇక్కడే ఉన్నట్టు నాకు ఎందుకు అనిపించింది. ఇక్కడ ఎవరున్నారో నాకు తెలిసిపోయింది. ఇక్కడ ఎవరున్నారంటే అదిగోండి గ్రీన్ హల్క్. ఇప్పుడు మంత్రమేసి పైకి పోబోతున్నాను. వామ్ క్లీం జబలక్కల బుకలక్కల కలకల కలకల. మంత్రమేసి పైకైతే వచ్చేసాను. అయిపోయావు గ్రీన్ హల్క్. నీకు కండలున్నాయని చాలా ఎక్స్ట్రాల్ చేసేవాడి కదా, నా చేతిలో అయిపోయావు. మీ గ్రీన్ హల్క్ బాబాయ్ని కూడా చంపేశాను. ఇప్పుడు మిగిలింది కింద పడ్డానేంటి నేను? సరే, ఇప్పుడు ఆ షించాన్ గాడు ఒక్కడే ఉన్నాడు. అందరినీ వెతికి చంపేస్తాను. కానీ ఆ షించాన్ గాడు ఇక్కడికే వెళ్ళినట్టు నాకెందుకు అనిపిస్తుంది. ఇక్కడే అదిగండి, దొరికేశాడు. షించాన్, అయిపోయావరా నా చేతులు. నువ్వు కూడా చచ్చిపోయావు ఈరోజు. అంత సీన్ లేదు గ్రాండీ ముసల్దానా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇటు సైడ్ రా, నీకు నేనేంటో చూపిస్తాను. నీకు ఎంత ధైర్యం గ్రాండీ ముసల్దానా? మా ఫ్రెండ్స్ అందరినీ చంపేశావు కదా, అందరినీ మళ్ళీ పుట్టించు. నీ మ్యాజిక్ శక్తులతో మళ్ళీ అందరినీ పుట్టించు గ్రానీ, లేకపోతే ఈ సూపర్ స్టార్ షించాన్ నిన్ను చంపేస్తాడు. అయిపోయావే గ్రానీ.
మీ ఫ్రెండ్స్ అందరినీ కాపాడుతాను. మరి కాపాడు, ఎంతసేపు? మా ఫ్రెండ్స్ అందరినీ కాపాడు, మళ్ళీ అందరికి ప్రాణాలు ఇవ్వు, త్వరగా ఫాస్ట్ గా, లేకపోతే ఈ గ్యాడ్జెట్ తో చంపేస్తాను నిన్ను. కాపాడుతున్నాను, ఒక్క నిమిషం, కాపాడుతున్నాను. కాపాడేశాను, చూసుకో. అమ్మయ్యా, అందరి నుంచి మళ్ళీ కాపాడేసింది గ్రాండీ ముసల్ది పవర్స్ తో. కానీ ఇందులో ఎవరు మిస్ అవుతున్నారు? ఎవరబ్బా? వామ్మా, బ్లాక్ మమ్మీని కాపాడు త్వరగా. నా శక్తులు సరిపోవు. గ్రాని ముసల్దానా, ఇప్పుడు నువ్వు కాపాడతావా, లేకపోతే ఈ గ్యాడ్జెట్ తో నిన్ను చంపేయాలా? కాపాడేశాను. నన్ను కాల్చకు. ఏంటి కాపాడేసిందా? ఎక్కడున్నావు బ్లాక్ మమ్మీ? ఏంటిది ఇక్కడ ఎవరో చిన్నగా ఉన్నారు? కొంప తీసి ఇది బ్లాక్ మమ్మీనా? అరే రే, ఇది నిజంగానే బ్లాక్ మమ్మీ. కానీ ఏంటి బ్లాక్ మమ్మీ పొట్టిగా అయిపోయాడు? అరే రే గ్రాని ముసల్దానా, మా బ్లాక్ మమ్మీని ఏం చేసావు? పొట్టిగా అయిపోయాడేంటి? అరే రే, ఈ గ్యాడ్జెట్ పవర్ అందరికి షాక్ కొట్టిస్తుంది. బ్లాక్ మమ్మీ, అమ్మయ్య బతికాడు. చిన్నగా ఉన్నాడు కదా బ్లాక్ మమ్మీకి, ఏం కాకూడదు. బ్లాక్ మమ్మీ, నిన్ను మామూలుగా మారుస్తా నాగు. గ్రాని, మా బ్లాక్ మమ్మీని మామూలుగా మారుస్తావా, లేకపోతే నిన్ను చంపమంటావా? మారుస్తాను, కానీ మారుస్తాను, ఒక్క నిమిషం ఆగండి. మార్చేశాను. అది మళ్ళీ అలా భయం ఉండాలి. కానీ ఏంటిది, మా బ్లాక్ మమ్మీ అంటే ఇంకా చిన్నగా అయిపోయాడు. ఏంటి బ్లాక్ మమ్మీ, ఇంకా చిన్నగా అయిపోయావు నువ్వు? ఒరే షిన్చాన్, ఏంట్రా బాబు, నేనేంట్రా ఇంత చిన్నగా అయిపోయాను? అరే, నీ చెడ్డీ సైజ్ అంతా కూడా లేను కదరా నేను. నేను ఇప్పుడు ఏమీ చేయలేను. నీ బ్లాక్ మమ్మీ మామూలుగా మారిపోవాలంటే ఈ వీడియోకి అందరూ లైక్ చేసుకోవాలి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదిగోండి, విన్నారా? మా బ్లాక్ మమ్మయ్య మళ్ళీ మామూలుగా మారాలంటే మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చూసారా మా బ్లాక్ మమ్మీ ఎంత పొట్టిగా అయిపోయాడు? అవును ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పకపోతే లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను మామూలుగా మారుతాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ అందరూ కామెంట్ సెక్షన్ లో కూడా బ్లాక్ మమ్మీ అని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మా బ్లాక్ మమ్మీ మామూలుగా మారిపోవాలి ప్లీజ్. అమ్మయ్య, ఫైనల్గా మామూలుగానైతే మారిపోయాను. అంతా మీ వల్లనే. మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసి నన్ను మామూలుగా మార్చేశారు. కానీ గ్రాని ముసల్దానా, ఎంత ధైర్యం ఉంటే నన్ను చిన్నగా మారుస్తావా? నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ షిన్చాన్ గాడు ఏదో గ్యాడ్జెట్ వాడాడు, అందుకే నాకు చాలా దెబ్బలు తాకాయి. కానీ నేను మామూలుగా మారానంటే ఫ్రెండ్స్, అది మీ వల్లనే. మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను మామూలుగా మారిపోయాను. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎవరెవరు లైక్ చేశారో అండ్ ఎవరెవరు కమెంట్ చేశారో, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. మీరైతే కామెంట్ సెక్షన్లో ఈ గ్రానీని నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేద్దాము, ఎంత చిత్రహింసలు పెడదామో మీరు కమెంట్ సెక్షన్లో ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. Later that night. బ్లాక్ మమ్మీ, ఈ రోజు మనం అందరం మళ్ళీ సేఫ్ అయ్యామంటే అది మన డోరేమోన్ వల్లనే. డోరేమోన్ నాకు గ్యాడ్జెట్ ఇచ్చాడు బ్లాక్ మమ్మీ. ఆ గ్యాడ్జెట్ వల్లనే గ్రానీని కొట్టి మీ అందరినీ మళ్ళీ బ్రతికిచ్చాను. థ్యాంక్ యూ రా డోరేమోన్. అరే చీటసించాను, ఆ గ్రానీ అలా చేస్తుందని నాకు ముందే తెలుసురా, అందుకే నేను నీకు గ్యాడ్జెట్ ఇచ్చాను. అయ్యా, అందుకే రా డోరేమోన్, నువ్వు నాకంటే చాలా ఇష్టము. ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్ లో డోరేమోన్ చాలా థ్యాంక్ యూ, డోరేమోన్ చాలా థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి, సరేనా? వీళ్ళు నా చేతుల చావారని నాకు తెలుసు, అందుకే నేను ఇప్పుడు ఎవరిని సృష్టిస్తున్నానో మీరే చూడండి. నేనైతే ఏలియన్స్ ని సృష్టిస్తున్నాను. ఆ ఏలియన్స్ కి పవర్స్ ఇవ్వబోతున్నాను. చూసారా, ఏలియన్స్ వచ్చేసారు. ఏలియన్స్, మీరందరూ వెళ్ళి ఆ బ్లాక్ మమ్మీని, ఆ షిన్చాన్ని చంపేయండి. అర్థమైందా ఏలియన్సా? మీరందరూ వెళ్ళి చంపేయండి ఫాస్ట్ గా. మీరు కామెంట్ సెక్షన్ లో మీ బ్లాక్ మమ్మీకి చెప్పండి, ఆ గ్రానీ మిమ్మల్ని చంపడానికి ఏలియన్స్ ని సృష్టిస్తుందని చెప్పేసి.